రేగుపళ్ళు వేసి ఆ తర్వాత గరిగె పూచలు ఆ గొబ్బెమ్మకు కుచ్చి ఆ తర్వాత మనం మన ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. భూమి మనం ఈ నేల మీద నిలబడడానికి, ఈ నేల మీద నడవడానికి, మనము మన అనుకున్న గమనాలు చేయడానికి, మన లక్ష్యాలు సాధించడానికి, మన ఆశయాలు సాధించడానికి అవసరమైన అవకాశాలు ఇస్తున్నది ఈ నేల తల్లి, ఈ భూమాత, ఈ ధరణి. అందుకే ఈ భూమాతకి అలంకరించి అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, నేల తల్లి నీకు వందనం అని చెప్పడమే ఈ ముగ్గులు వేసే అలంకారానికి, సంక్రాంతి పండుగ రోజు చేసే ఉత్సవానికి సంకేతం. అది మన సందేశం, అది మనము చెప్పే కృతజ్ఞత. అది ఇక మూడవ రోజు ఈరోజు కనుమ. ఈరోజు కనుమ రోజు ఏం చేస్తామంటే, పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ అని శ్రీశ్రీ చెప్తాడు. అది రైతు చేసే పని. పొలాలనన్నీ హలాల దున్ని, పొలాలంతటిని నాగళ్ళతో దున్ని ఆ తర్వాత పంటలు పండిస్తాం. ఈ పంటలు పండించడానికి, పొలాలు దున్నడానికి, మన ఆహార అవసరాలు తీర్చడానికి, వరి పంటలు పండడానికి, ఇతర పంటలు పండడానికి ప్రధాన కారణం మానవుడికి తోడుగా నిలిచిన మొట్టమొదటి ఆది జంతువు ఎవరంటే ఎద్దులు, పశువులే. సో అలాంటి పశువులకి తన ఆహారాన్ని, తన ఆకలిని తీర్చడానికి, పంటలు పండించడానికి, వ్యవసాయం చేయడానికి రైతులకి ఉపయోగపడ్డ పశు సంపదకి మంచిగా అలంకరించి, స్నానం చేయించి, బొట్లు పెట్టి దానికి అలంకరించి దానికి చేసే పూజ, ఆవులకి ఎద్దులకి చేసే పూజ కనుమ పండుగ. మన పశు సంపదకి, పశు సంపత్తికి, పశుపతులకి మనమిచ్చే ఒక థ్యాంక్స్ గివింగ్ ఈజ్ కనుమ పండుగ. అయ్యా ఉత్తగా రాలే పండుగలు ఏవి కానీ, పండుగలలో ఉండే సంప్రదాయాలకు కానీ ఉత్తగా గాల్లోంచి ఊడిపడ్డాయి కావు. వాటి వెనుక ఒక మర్మం ఉంది, వాటి వెనుక ఒక అర్థం ఉంది, వాటి వెనుక ఒక సామాజిక ప్రయోజనం ఉంది, ఒక సాంస్కృతిక అర్థం ఉంది. ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యంలోంచి, మానవీయ కోణంలోంచి ఏర్పడ్డ అవసరంలోంచే ఈ పండుగలు వచ్చాయి. ఆ పండుగలని వేలాది సంవత్సరాల నుంచి మనం నిర్వహించుకుంటూ, మనం కూడా మన పూర్వీకులకి, మన తల్లిదండ్రులకి, మన వంశానికి, మన కులానికి, మన సమాజానికి, మన తెలుగు జాతికి ఆ కొనసాగింపుని ఇస్తున్నాం మనం. అలాంటి ఒక గొప్ప వారసత్వ సంపదతో కూడిన పండుగే ఈ సంక్రాంతి పండుగకు 3 రోజుల పండుగ. ఇక్కడ ఏమీ నిర్బంధాలు లేవు. మీరు మంచి హాయిగా అక్కడ వచ్చేసి ఆ ముందర ఎక్కడైతే ఉందో దాని ముందర కూడా పిల్ల పాపలతో వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ చేయండి. పాటతో పాటు మీ పదం కలపండి, మీ పాదం కలపండి. మీరు ఈ ఉత్సవాలలో భాగస్వాములు కండి. ధన్యవాదాలు.